అంటే బీబీఏ స్టూడెంట్స్కి ఈవెన్ వాళ్ళకి తెలియదు సిఏ చేయొచ్చు. బీబీఏ ఆల్సో కంప్లీట్ ఆఫ్టర్ కంప్లీట్ బీబీఏ. బీబీఏతో పాటు ఇంటర్మీడియట్ అయ్యాక మీరు బీబీఏ చేయొచ్చు, సిఏ కూడా చేయొచ్చు. ఓకే. బీబీఏ కాలేజ్కి వెళ్ళొచ్చు మీరు, ఓకే. సిఏ నా కాలేజ్కి వెళ్ళక్కర్లేదు కదా, ఇందాక చెప్పాక మీకు ట్యూషనల్ కదా, టైం చేయొచ్చు, ఎట్ టైం చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే. వన్స్ సిఏ కంప్లీట్ అయింది అనుకోండి, బ్యాక్లాగ్స్ ఉంటాయి, హౌ కెన్ వి గెట్ జాబ్? ఇప్పుడు మీరు అన్నది ఏముంది, అదే ఇంటర్ బేస్ మీద, అదే చెప్పా, సిఏ ఫైనల్ అయితేనేమో సిఏ బేస్ మీద వెళ్తారు, సిఏ ఇంటర్ అయితే సిఏ వెళ్తారు. కానీ కమింగ్ డేస్ లో ఇప్పుడు కామర్స్ ఎడ్యుకేషన్ లో మీ స్కిల్స్, నాట్ ఓన్లీ కామర్స్, ఎనీ క్వాలిఫికేషన్ లో ఎనీ జాబ్స్ లో కూడా దే ఆర్ గోయింగ్ విత్ ది స్కిల్ బేస్డ్. ఈ అబ్బాయికి వచ్చా కదా, నువ్వు రెజ్యూమ్లో పెడతావు, వాట్ డిడ్ యూ డూ, నువ్వు ప్రస్తుతం, అందుకే నువ్వు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అవ్వమంటున్నాను అందరినీ. గో టు ఈ ఎడ్యుకేషన్ టైంలోనే మీరు వెళ్ళి జాబ్ చేయండి. చదువుకుని కాలేజ్కి వెళ్ళాలని ఉండదు కదా, కాలేజ్కి 2 గంటలు 3 గంటలు వెళ్ళండి, మధ్యాహ్నం చేసిన కంపెనీకి వెళ్ళండి, ఆ కూర్చొని నాకు రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు, మీకు డబ్బులు మీ అమ్మ నాన్న దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి, మాకు రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు, నాకు పని చెప్పండి నేను చేసి పెడతా అని చెప్పండి. మీరు వెళ్ళి ఆఫర్ చేయండి కంపెనీలకి, మీ నాన్న అడగండి, మీ అమ్మని అడగండి, మీ రిలేటివ్స్ని అడగండి, నేను ఫ్యూచర్లో ఇలా అవుదాం అనుకున్నాను, నాకు ఏమైనా మంచి జాబ్ ఉంటే చెప్పండి అని వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటే మీరు రెజ్యూమ్లో పెట్టడానికి ఉంటుంది. ఐ కుడ్ ఏబుల్ టు డూ యాంకరింగ్ ఇన్ సోషల్ పోస్ట్. మీరు రేపొద్దున మీరు రెజ్యూమ్ చేస్తారు, ఐ హావ్ డన్ సో మెనీ ఇంటర్వ్యూస్ అని. రేపొద్దున మిమ్మల్ని న్యూస్ ఛానల్కి వెళ్ళగానే ఏముంటుంది, మీరు సపోజ్ మీరు ఎంబీఏ చదువుతున్నారండి, మధ్యలో టైం పాస్కి మాలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, ఇప్పుడు మీరు రెజ్యూమ్లో పెట్టుకోగలరు, ఐ హావ్ డన్ ఇంటర్వ్యూ ఆఫ్ సో అండ్ సో డ్యూరింగ్ మై ఎడ్యుకేషన్ ఇన్ టీవీ ఛానల్ అని చెప్పి మీరు రెజ్యూమ్లో పెట్టుకుంటే నువ్వు ఆల్రెడీ ప్రాక్టికల్ ఎక్స్పోజ్డ్. రేపొద్దున మీరు ఏబిఎన్ ఛానల్లో లేకపోతే ఇంకొక ఛానల్లో లేకపోతే TV5 NTV లేకపోతే సాక్షి ఏ ఛానల్కి వెళ్ళేది యూ కెన్ సే దట్ కదా, నేను యాంకరింగ్ చేయగలను, ఐ కెన్ క్యూరేట్ చేయగలను అని చెప్పగలరు కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఇద్దరు వచ్చారు, ఎంబీఏ చదువుకున్నాడు వచ్చాడు వితౌట్ ఎనీ ఇది లేకుండా, కానీ అది ఈజ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, మీరు ఎంబీఏ చదివారు బట్ మీరు యావరేజ్ స్కోర్ వచ్చింది, బట్ యూ హ్యావ్ దిస్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్, మీరైతే ఎవరిని తీసుకుంటారు?